వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల పాడి పశువుల పెంపకందారులందరికీ నమస్కారం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పాల ఉత్పత్తిని గనక పరిగణలోకి తీసుకుంటే ఉత్పత్తి అయ్యే పాలల్లో దాదాపు 80% పాలు కేవలం సన్నకారు చిన్నకారు పాడి రైతుల ద్వారానే జరుగుతుందంటే మనందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. 1-2 పశువులు 3-4 పశువులు ఉన్న చిన్న చిన్న రైతులే పాలను ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నారు. పశువుల మేపు విషయంలో కానీ ఇతరత్ర విషయాల్లో ఎక్కువగా ఖర్చు చేయాలంటే సాధ్యం కాని పని. బయట మార్కెట్లో ఎక్కువ ఖరీదు పెట్టి సమీకృత దానా కొని వాడాలంటే సాధ్యమయ్యే పని కాదు. అటువంటి సందర్భాల్లో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొక్కజొన్ననో లేకపోతే తవుడో ఏదో పెట్టి పని నడుపుతూ ఉంటారు. ఆ దిగుబడైన పాలను పాల కేంద్రానికి అమ్మి డబ్బులు తీసుకుంటుంటారు. ఆ విధంగా కాకుండా ఇప్పుడు చేసే పనిలోనే కొంచెం మార్పులు అదనంగా కొన్ని ముడి పదార్థాలను కలిపి ఒక సమీకృత దానా తయారు చేసుకుంటే పశువుల ఆరోగ్యానికి పశువుల పాల ఉత్పత్తికి ఉపయోగపడే పిండి పదార్థాలు, మాంసకృత్తులు, ఖనిజ లవణాలు, విటమిన్లు ఇవన్నీ లభించే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ మొక్కజొన్న తవుడు ఏదో తమకు నచ్చిన పాలల్లో కలపకుండా చిన్నకారు రైతులు వారి ఇంట్లోనే స్వయంగా అందుబాటులో ఉండే ముడి పదార్థాలతో తయారు చేసుకునే ఒక దానా ఫార్ములా ఇవాళ నేను మీకు చెప్తాను. ఆ దానా ఫార్ములా ప్రకారం మీరు ముడి పదార్థాలను కలిపి దానా తయారు చేసుకుంటే అది సమీకృత సమతులాహారం అవుతుంది. పశువులకు అన్ని రకాల పోషకాలు ఉంటాయి. పాల దిగుబడి పెరుగుతుంది, పాలలో వెన్న శాతం పెరుగుతుంది. ఇప్పుడు మీకు వచ్చే బిల్లు కంటే ఎక్కువ పాల బిల్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక 100 కిలోల దానా తయారు చేసుకోవాలంటే ఏ విధంగా ఏ ముడి పదార్థాలను కలపాలో మనం తెలుసుకుందాం. మొక్కజొన్న ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా లభిస్తుంది. దీంట్లో 70% స్టార్చ్ ఉంటుంది. పిండి పదార్థాలు ఉండి ఎక్కువ శక్తి వీటి ద్వారానే పశువులకు వస్తుంది. పాల ఉత్పత్తికి ఉపయోగపడడానికి కానీ పశువు హుషారుగా ఉండడానికి కానీ. అయితే ఈ మొక్కజొన్నల్ని 100 కిలోలు దానా తయారు చేస్తే 35 కిలోల నుంచి 40 కిలోలు కలపాలి. అంతేగాని మొక్కజొన్న విరివిగా మా దగ్గర ఉందని చెప్పి 45 కిలోలు కానీ అయ్యో లేదని చెప్పి 20 కిలోలు కానీ కలపకూడదు. 35 నుండి 40 కిలోల రేంజ్లో కలుపుకుంటే మంచిది. ఇక తౌడు మన దగ్గర వరి తౌడు దొరుకుతుంది. ఆ వరి తౌడు 15 నుంచి 20 కిలోల వరకు కలపాలి. అంతేగాని 10 కలపకూడదు, మళ్ళీ 25, 30 కలపకూడదు. సమీకృత దానా కావాలంటే నేను చెప్పిన ప్రకారం కలిపితేనే మంచిది. ఈ తౌడులో కూడా మాంసకృత్తులు 13 నుంచి 16% ఉంటాయి. తర్వాత జీర్ణమయ్యే పోషకాలు 70 నుంచి 80, 90% వరకు ఉంటాయి. ఇక చెక్కల విషయానికి వస్తే చెక్కలలో 2 రకాలు ఉంటాయి. నూనె తీసిన కేక్స్ ఉంటాయి, నూనె తీయని కేక్స్ ఉంటాయి. నూనె తీసిన కేక్స్ అంటే ఈ ఆయిల్డ్ కేక్స్ 15 నుంచి 18% వరకు ఇవ్వాలి. చెక్కల ద్వారానే పశువులకు కావాల్సిన మాంసకృత్తులు పుష్కలంగా లభిస్తాయి. చెక్కలలో సుమారు 30 నుంచి 50 వరకు మాంసకృత్తులు ఉంటాయి. ఇక నూనె తీయని చెక్కలు ఉంటాయి. అటువంటివి 8 నుంచి 10% కలపాల్సిన అవసరం ఉంటుంది. ఈ చెక్కలలో సోయాబీన్ చెక్క చాలా బెస్ట్. అది ఒకవేళ ఖరీదు ఎక్కువ అనుకుంటే మన దగ్గర అందుబాటులో ఉండే వేరుశనగ చెక్క కానీ పొద్దుతిరుగుడు చెక్క కానీ ఏదైనా వాడుకోవచ్చు. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ సోయాబీన్ చెక్కకి ఇస్తే మంచిది. ఇక 5వ ఐటెం విషయానికి వస్తే మొలాసెస్ కలపాలి. ఈ మొలాసెస్ అనేది మామూలు రైతులకు అందుబాటులో ఉండదు. అటువంటప్పుడు ఒక బెల్లం కూడా మనం వాడుకోవచ్చు. ఇది 5 నుంచి 7 కిలోలు ప్రతి 100 కిలోలకు కలపాల్సిన అవసరం ఉంటుంది. ఈ బెల్లం వల్లనే పశువులకు శక్తి వస్తుంది. తినే దానా చాలా రుచికరంగా ఉండి పశువులు ఎక్కువ తింటాయి. ఇప్పుడు చెప్పుకున్న ముడి పదార్థాలతో పాటు ఉప్పు 1 కిలో కలపాల్సి ఉంటుంది. అదేవిధంగా స్టాండర్డ్ కంపెనీ నాణ్యమైన మినరల్ మిక్చర్ 1 కిలో కలపాలి. తినే సోడా, వంట సోడా అంటారు కదా, అది కూడా 1 కేజీ కలపాలి. ఇవన్నీ కలిపి 100 కిలోల దానాను తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న దానా పశువులకు కావాల్సిన పోషకాలన్నీ అందించడం వల్ల పశువులు ఆరోగ్యంగా మీరు ఎట్లాగూ మొక్కజొన్న తౌడు ఇటువంటివి కలుపుతుంటారు. బదులు నేను చెప్పిన పాలలో కలపండి. దాంతోపాటు చెక్కలు, మొలాసెస్, బెల్లం ఇట్లాంటివి కూడా తీసారం కలిపితే మీ ఇంట్లోనే మీరు స్వయంగా మీ కళ్ళ ముందే సొంతంగా నాణ్యమైన సమీకృత దానాను తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆవులలోనైతేనేమో ప్రతి 3 లీటర్లకు 1 కేజీ, గేదెలలోనైతేనేమో ప్రతి 2 చొప్పున ప్రతిరోజు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువగా పాలిచ్చే పశువులు ఉన్నాయనుకోండి 15 లీటర్లు 20 లీటర్లకు
బైపాస్ ఫ్యాట్, బైపాస్ ప్రోటీన్ లాంటి ఫీడ్ సప్లిమెంట్స్ ఉంటాయి. అవి తీసుకొచ్చి వాడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈరోజు మనం మాట్లాడుకునేది సన్నకారు చిన్నకారు రైతుల గురించి కాబట్టి వారు మార్కెట్లో 30-40 రూపాయలు పెట్టి దానా కొనలేరు. అందుబాటులో తక్కువ ధర దొరికే ముడి పదార్థాలతో స్వయంగా నాణ్యమైన దానాను తయారు చేసుకోవచ్చు అనే విషయం తెలిసిందని నేను భావిస్తున్నాను. ఆ దానాను రెగ్యులర్గా పాల బిల్లు ఎక్కువగా పొందారని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.